బేసిక్‌గా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆల్రెడీ దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యూఎస్. ఆల్రెడీ అక్కడ యూఎస్‌లో ఉన్నారు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ అంటే ఏంటి అంటే, సీ యూఎస్‌లో ఏంటి అంటే, ఇప్పుడిప్పుడు మళ్ళీ రికవర్ అవుతుంది. అండ్ మెనీ బిగ్ డీల్స్ ఆర్ కమింగ్ టు బట్ ఇండియన్ మార్కెట్ అయితే చాలా రికవర్ అయింది. చాలా గ్రోత్ కూడా మనం చూస్తా ఉన్నాం. సో దానికి సంబంధించి నిన్న చాలా డీటెయిల్ వీడియో నేను చేశాను. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు యూఎస్ వెళ్ళే వాళ్ళు జనరల్‌గా ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే బాగా డబ్బున్నోళ్ళే యూఎస్ వెళ్తారు అని చెప్పి విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరు డబ్బు అంటే ఎక్కువ మంది వెళ్ళేది మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు సెటిల్ ఇన్ అబ్రాడ్ దట్ పీపుల్ ఆర్ ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. సో బాగా వెల్ సెటిల్ అయినోళ్ళు జస్ట్ ఏంటి అంటే కొన్ని రోజులు ఉండడానికి గానీ, టూర్ గానీ, ట్రిప్ గానీ అలా వెళ్తారు. కానీ కొంతమంది మాత్రం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గానీ, మోస్ట్‌లీ ఏంటి అంటే ఎక్కువ శాతం అయితే డెఫినైట్‌లీ మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు. సో డెఫినైట్‌లీ స్టేజ్ 1 ఏంటి డెఫినైట్‌లీ వీళ్ళన్నట్టు సో ఫస్ట్ ఏంటి అంటే మనము ఒక 6, 7 లాక్స్ అంటే ఫస్ట్ సెమ్ ఫీజ్ కట్టుకుంటాము. సొంత డబ్బులు పెట్టుకుంటాం. మిగతాది ఏంటి అంటే లోన్ తీసుకుంటాము. లోన్ తీసుకున్న తర్వాత మెల్లగా ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ చూసుకుంటూ మిగతా 3 సెమ్‌లనేవి మన పార్ట్ టైమ్ జాబుల నుంచి వచ్చిన డబ్బుల్లో మనం పే చేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టూడెంట్ F1 ఓపీటీ అయిపోతుంది. F1 ఓపీటీ అనేది 5 ఇయర్స్‌లో అయిపోతే H1బీ కోసం అంటే మనం వన్స్ ఎంఎస్ అయిపోయిన తర్వాత H1బీ కోసం ట్రై చేస్తాము. H1బీ పిక్ అవ్వడం తోటే మనం నెక్స్ట్ చేసేది ఏంటి అంటే కన్సల్టెన్సీ చుట్టూ తిరుగుతాం. కన్సల్టెన్సీ చుట్టూ ఎందుకు తిరుగుతామంటే మనం జాబ్‌లు తెచ్చుకుంటాము. ఇక్కడిలాగా ఏంటి అంటే ఇక్కడిలాగా ఉండదు. అక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా కన్సల్టెన్సీని మనం ఫైండ్ ఔట్ చేయాల్సిందే. అండ్ వన్స్ H1బీ కంప్లీట్ అయిపోతే మనకు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ వస్తుందా అంటే జాబ్ వచ్చే పరిస్థితి ప్రెజెంట్ లేదు. నేను చాలా సార్లు చెప్పాను. చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పాను. వన్స్ మీరు ఒక యూఎస్ వెళ్ళి మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే సీ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సాఫ్ట్‌వేర్ ఆర్ హార్డ్‌వేర్ ఆర్ సంథింగ్ ఓకే. ఎంబీఏ రిలేటెడ్ బిజినెస్ అనలిస్ట్ ఇట్లాంటివైతే ఓకే గానీ, నార్మల్ జాబ్స్ నేను చేస్తాను అబ్రాడ్ వెళ్ళి నేను ఇలా చేస్తానంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ 3,00,000, 2,00,000 సంపాదించొచ్చు. ఒక పార్ట్ టైమ్ జాబ్ చేసినా గానీ అబ్రాడ్ వెళ్ళి 3,00,000 సంపాదించడం అంటే చాలా ఈజీ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 3,00,000 కాదు ఇక్కడ. ఓకే. ఆ 3,00,000కి ఒక ₹1,00,000 ఖర్చయిందనుకుంటే, ఈ 3,00,000 అనేది నువ్వు 10 సంవత్సరాలు చేసినా గానీ 3,00,000లోనే ఉంటుంది. ఓకే. విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. అంటే కొంచెం పెరగొచ్చేమో, స్లైట్‌లీ పెరగొచ్చేమో గానీ, మాక్సిమం చేంజెస్ అయితే ఉండవు. ఒకవేళ సాఫ్ట్‌వేర్ గానీ, టెక్నికల్‌కి సంబంధించిన జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి.